కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీ నిర్బంధించాలని స్వీడన్కు చెందిన ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తన అప్పులు చెల్లించకుండా విదేశాలకు పారిపోకుండా చూడాలని కోరింది. ఆర్కామ్కు చెందిన ఇతర అధికారులు కూడా దేశం విడిచిపోకుండా హోంమంత్రిత్వ శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అనిల్ అంబానీని జైలుకు పంపాలని కూడా డిమాండ్ చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీ తమ బకాయిలు ఇవ్వడం లేదని ఎరిక్సన్ ఇండియా రెండోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంబానీపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్వీడన్కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ కు అనిల్ అంబానీ సంస్థ 550 కోట్లు చెల్లించాల్సింది. ఈ బకాయిల్ని 2018 డిసెంబర్ 15లోగా చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ తీర్పును అనిల్ అంబానీ ధిక్కరించారు. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని ఎరిక్సన్ ఇండియా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ టెలికాం చైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ చయ్య విరానీలను కూడా పౌర జైల్లో సివిల్ ప్రిజన్ పెట్టాలని కోరింది. పౌర జైలంటే నిర్బంధంలో ఉన్నవారి భోజన ఇతరత్ర ఖర్చులు పిటిషనరే భరించాల్సి వస్తుంది. అంటే ఈ కేసులో ఖర్చుల్ని భరించడానికి ఎరిక్సన్ ఇండియా సిద్ధమైంది. అనిల్తో పాటు మిగతా ఇద్దరు దేశం విడిచి పారిపోకుండా జాగ్రత్తలు తీసుకునేలా హోంమంత్రిత్వ శాఖకు సూచనలు చేయమని సుప్రీంకోర్టును కోరింది. వాస్తవానికి అనిల్ అంబానీ సంస్థ ఎరిక్సన్ కు చెల్లించాల్సిన మొత్తం 1500 కోట్లు. ఇవెక్కడివంటే ఆర్కామ్ టెలికాం నెట్వర్క్ ను 7 ఏళ్ల పాటు నిర్వహించేందుకు ఎరిక్సన్ ఇండియాతో 2014లో ఒప్పందం కుదిరింది. ఇందుకు ఆర్కామ్ 1500 కోట్లను ఎరిక్సన్ కు చెల్లించాల్సింది. అయితే ఆర్కామ్ రుణ ఊబిలో చిక్కుకోవడంతో 550 కోట్లు చెల్లించేలా నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆర్కామ్ ఆ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత మే 30న 120 రోజుల్లోగా సెప్టెంబర్ 30 లోపు 550 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా ఆర్కామ్ బకాయిలు చెల్లించలేదు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను చర్యలు తీసుకోవాలని ఎరిక్సన్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్కామ్ కు మరో అవకాశం ఇస్తూ డిసెంబర్ 15 లోపు బకాయిలు చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఆర్కామ్ బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో రెండోసారి కూడా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడినందున తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఎరిక్సన్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ పై కార్పొరేట్ రంగంలోని అనేక సంస్థలు పేకల్లోతు కోపంతో ఉన్నాయి. చాలా సంస్థలకు అనిల్ అంబానీ బకాయిలు పడున్నారు. ఇందులో కొన్ని కార్పొరేట్ సంస్థలు అనిల్ అంబానీకి వ్యతిరేకంగా కోర్టుల్ని ఆశ్రయించాయి. ఇందులో పేటీఎం సహా మరో 24 ప్రముఖ సంస్థలున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం నుంచి తమకు రావాల్సిన రుణాన్ని ఇప్పించాలని కోరుతూ ఈ కార్పొరేట్ సంస్థలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను NCLT ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన సంస్థల్లో పేటీఎంతో పాటు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, అసెన్ టెలికాం, గతి లిమిటెడ్, లక్ష్య మీడియా, సిస్కాం కార్పొరేషన్లున్నాయి. ఈ సంస్థల్లో 11 సంస్థలకు రుణాల చెల్లింపుపై హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయింది. మరో 13 సంస్థలకు రుణాల చెల్లింపులో ఇంతవరకు ఏ పరిష్కారం చూపలేకపోయిందని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఇదే సమయంలో రుణదాతలకు బకాయి పడ్డ 45,000 కోట్లను తీర్చడానికి గతేడాది ఆర్కామ్ వ్యూహాత్మక రుణ చెల్లింపు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆర్కామ్ కు చెందిన వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్లు, ఫైబర్ నెట్, మీడియా సంస్థలను ముఖేష్ అంబానీకి చెందిన జియోకు విక్రయించాలని నిర్ణయించింది. ఆ మేరకు సమకూరణ నిధుల్ని రుణదాతలకు చెల్లించాలని భావించింది. కానీ 3,000 కోట్ల విలువైన ఆప్టికల్ ఫైబర్ ఆస్తులు, 2,000 కోట్ల ఇతర మీడియా ఆస్తులు మాత్రమే విక్రయించినట్లు ఆ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.